మనం ఏదన్నా చిన్న హోటళ్లనో రోడ్డు పొంట తోపుడు బండి మీద పెట్టిన టిఫిన్ సెంటర్లను ఒక్కలు నాష్ట చేస్తే తక్కువలో తక్కువ ఒక 50 రూపాయల ఖర్చు అన్న అవుతుంది. ఇక పెద్ద పెద్ద హోటళ్ళల్లో ఖర్చు ఎట్లుంటుందో చెప్పేదే ఉన్నది. అయితే జస్ట్ 5 అంటే 5 రూపాయలకే కమ్మటి నాష్ట పెట్టించే కొత్త పథకం సురు చేసిర్రు వాళ్ళ సర్కారోళ్ళు. రాగి ఇడ్లీలు, పూరీలు, ఉప్మా, పొంగలి, పులిహోర ఇట్లా తీరొక్క తీరు టిఫిన్ సెంటర్లు చాలు చేసిర్రు నిన్న. ఇప్పటిదాకా పగటిలు 5 రూపాయల భోజనమే అందుబాటులో ఉండేది కదా పట్నంలో పబ్లిక్. ఇదివరకు సంది 5 రూపాయల టిఫిన్లు కూడా అందుబాటులోకి వచ్చినట్టే. పట్నం ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సారు, మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం, ఎమ్మెల్యే దానం సారు, ఎంపీ అనిల్ కుమార్ అన్న, కార్పొరేటర్ విజయక్క, జిహెచ్ఎంసీ కమిషనరు, అధికారులు అంతా కలిసి పట్నంలో కొత్తగా 12 ఇందిరమ్మ క్యాంటీన్లు చాలు చేసిరు నిన్న. అగో కంటైనర్లలో సెట్ చేసినట్టు మొత్తం. మరి ఎందుకు ఈ అగ్వ క్యాంటీన్లను చాలు చేసినట్టు పొన్నం సారు? గతం నుంచి కొనసాగుతున్న మధ్యాహ్న భోజనం 5 రూపాయలకే కొనసాగుతున్నప్పటికీ కూడా కొంత పొద్దున్నే ఇంత కడుపులా చల్లబడిపోతే పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, పేదలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి హరే రామ హరే కృష్ణ. ఆహా, మొత్తం ఏ పాటి ఖర్చు అవుతుంది పొన్నమన్న? హైదరాబాద్లో దాదాపు 60 సెంటర్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు 12-13 కోట్ల ఖర్చు అయింది. మరి పైసలు లేవు అనుకుంటున్నాయి. ఇట్లా కోట్లు ఎట్లా ఖర్చు పెడుతున్నారు? ముంగట కూర్చున్న మున్సిపాలిటీ వాళ్ళకు జీతాలు కూడా సరిగిత్తలేరట, ఇందిరామ ఇల్లు కూడా లేవట వాళ్ళకు. జీతాలకు సంబంధించి వాస్తవంగా నేను ఎవరు బ్లేమ్ చేస్తలే. అత్తా ఉంది, కొత్త కోడలు వచ్చేటప్పటికి ఖజానా అంతా ఖాళీ చేసిపోతే కోడలకు ఆలోచన బాగుంది, కానీ గల్లా పెట్టే చూస్తే ఖాళీ ఉంది, పాపం ఏం చేయాలి అన్నట్టుగా మా పరిస్థితి ఉంది. తప్పకుండా అయినప్పటికీ కూడా తెలివిగల కోడలుగా, తెలివిగల ప్రభుత్వంగా, కాంగ్రెస్ అనుభవపూర్వకమైనటువంటి ప్రభుత్వంగా అన్ని రకాలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీ పట్ల కూడా మాకు సానుకూలత ఉన్నది. సరే గాని ఇప్పటికే పొద్దువాయి టైంకు నాష్ట చేయకుండా ఆయనతో అల్సర్లు, గ్యాస్ జబ్బులు వస్తున్నాయట. ఫస్ట్ ఇంత కడుపులేసినాక మాట్లాడుకుందాం పాసారు. ఆహా, మొత్తం కొత్త సంసారమే ఉన్నట్టుంది కదా. గరం గరం పూరీలు, ఉప్మా, సాంబారు, రాగిడ్లీలు, అబ్బో షాన్నే ఉన్నాయి కదా ఎరైటీలు. కానీరు దబ్బున కానీరు, కొబ్బరికాయలు కొట్టి ప్లేట్లు అందుకొని షురు చేయరు సారు. అగ్గో మేయర్ గద్వాల విజయక్క రిబ్బన్ కత్తిరించింది. వచ్చిన వాళ్ళందరికీ వడ్డించమని పొన్నం సార్ జేబులకి వెళ్ళి 3, 4, 500 నోట్లు తీసిచ్చిండు. ఫస్ట్ ఎవరైనా లేడీస్ వడ్డిస్తే బాగుండు. నాకు కార్పొరేటర్ విజయక్క వచ్చింది కదా, కానీ అక్క మేయర్ మేడం అయితే ఒక్కటే ఇడ్లీ వేసుకుంది కదా. పొన్నం సార్ అయితే ఫోన్లోనే బిజీ ఉండు. దానం సార్ ఏమో చేతులు కట్టుకొని నిలబడి చూస్తా ఉండు. ఇట కాదు కానీ పెద్ద లీడర్లందరికీ ఓ రౌండ్ టేబుల్ వేసి వడ్డీరే అన్నలు జర నిలబడి తింటందుకు మొమాట పడుతున్నట్టు సార్లు. ఇక కానీ ఏమై దానం సారు తినేటప్పుడన్నా కళ్ళద్దాలు తీయవైతే వేసుకునే 2 ఇడ్లీలు అవి కూడా కదులుతలేవు దబ్బున. కానీ ఉప్మా వచ్చింది తలా ఇంత వడ్డించి పొన్నం సార్ వేసుకొని తింటందుకు సిగ్గుపడుతున్నట్టు. మొత్తానికి పండుగ పూట పట్నం పబ్లిక్ ఆకలి తీర్చే మంచి పథకం అయితే షురూ చేసిర్రు. ఈ వారం రోజులనే మొత్తం 60 క్యాంటీన్లు పెట్టిస్తారట ఆడాడ. ఎవ్వరు ఖాళీ కడుపుతోనే ఆకలితోనే ఉండొద్దనేదే సర్కారు కాన్సెప్ట్ అట. ఇక అట్లనే 5 రూపాయల భోజనం లెక్క నిలబడి తినడు కాకుండా నిమ్మలంగా కూర్చొని తినే సవలతు కూడా చేసిరట. మంచిగుంది కానీ ఇప్పుడు మీకు పెట్టినంత సైజు ఇడ్లీలు, పూరీలే ఎప్పటికి వడ్డించేటట్టు చూడు సారు జరా. ఇట్టైనా ఖర్చుల ఖర్చు 10 కాడ ఇంకో 2 ఎక్కువైనా మంచిదే కానీ అనుకుంటా పోయిర్రట ఈ 5 రూపాయల బ్రేక్ఫాస్ట్ తిన్నోళ్ళంతా.